నేను ఒక టీచర్ సార్, ప్రభుత్వ ఉపాధ్యాయుని. నా బిడ్డ నువ్వు స్టార్ట్ 7వ తరగతి నుండి నేను మోటివేషన్ చేసుకుంటూ వచ్చాను. బిడ్డ మనం ఒక పొజిషన్లో ఉండాలిరా, యూపీఎస్సీ ప్రిపేర్ కావాలని 7వ తరగతి నుండే చేసుకుంటూ 10వ తరగతి వరకు చేసుకున్నాం. ఇంటర్మీడియట్లో ఇక్కడ ఒక ఐఏఎస్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో ఫ్రీ సీట్ వస్తే ఆమెకు 10th క్లాస్లో 10/10. ఇంటర్లో వచ్చేటప్పటికి 987. ఆమె ఇంటర్ ఎంపీసీ బైపీసీ తీసుకోలేదు, కేవలం సివిల్స్ రూట్లో తీసుకుంది. తర్వాత ఆమెకి ఢిల్లీలో మెరిండాలో సీట్ వచ్చింది. ఢిల్లీ మెరిండాలో వస్తే ఆ మెరిండాలో ముగ్గురులలో అనన్య రెడ్డి అని 3rd ర్యాంకర్, యూపీఎస్సీ 3rd ర్యాంకర్, మా పాప క్లాస్మేట్, రూమ్మేట్. పోయినసారి యామిని అనే అమ్మాయి, ఆమె ఇప్పుడు యూపీఎస్సీకి వెళ్ళిపోయింది. మా పాపని యూపీఎస్సీ క్యాన్సిల్ చేయించి నేను స్పెషల్గా గ్రూప్స్ ప్రిపేర్ చేయించాను. కానీ ఏం జరిగింది సార్, గ్రూప్స్ ఫస్ట్ సారి పాస్ అయింది, 2nd అయింది, 3rd అయింది. 3rd లో కూడా వద్దు నానా, లేదు బిడ్డ నువ్వు అయితే ఇక్కడైతేనే తెలంగాణలో ఉంటావు, యూపీఎస్ అయితే వేరే స్టేట్లలోకి వెళ్తావు, ఇక్కడే గ్రూప్ రాయమంటే గ్రూప్లో 270 ర్యాంక్ వచ్చింది సార్. ర్యాంక్ వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, మెడికల్ అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు రద్దు చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి మా ఆవేదన? ఎవరైనా చెప్పేవాళ్ళు ఏమవుతుంది? నేను చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను సార్. 100 సీట్లు ఉంటాయి సార్. 100 సీట్లలో 10 సీట్లకు కాంపిటీషన్. 10 సీట్లే 10 మందికి కదా వచ్చేది. రాని వాళ్ళందరూ మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళపైన ఎలిగేషన్ చేస్తే ఎట్లా సార్? ఎప్పుడైనా ఇదే కదా. నేను ఒక ఉపాధ్యాయునిగా చెప్తున్నాను, 10 మంది పేపర్ దిద్దుతూ ఉంటాం, నానా రకాలుగా దిద్దుతూ ఉంటారు కావచ్చు. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్లో ఆ విధంగా ఉండదు, ఒకే రకమైన విధానం ఉంటుంది. వాళ్ళకు కూడా బేసిక్స్ ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్న వర్షంలో చూసేటప్పటికి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సబ్జెక్ట్ ఉన్నవాడే దిద్దుతారు సార్. ఈ అలిగేషన్స్ కూడా వచ్చినాయి కాబట్టి చెప్తున్నా సార్. ఇలాంటి పరిస్థితులలో మేము ఎట్లా బతకాలి సార్? మా పిల్లలు, ఆ పాప ఆవేదన చూస్తూ ఉంటే ఇప్పుడు అర్థం చేసి యూపీఎస్సీ ప్రిపేర్ కావాలన్నా కూడా ఆమెకు ప్రిపేర్ కాని సిచ్యువేషన్లో ఉంది. కుక్కడిపిల్ల 4 years ఉంచాను సార్. ఒకటే రూమ్ లో 3 పిల్లలలో 2 సెట్ అయ్యారు, నా బిడ్డ సెట్ కాలేదు. సెట్ అయితన్న మూమెంట్ లో ఈ పొజిషన్కి వచ్చింది. ఏం చెప్పుకునేటట్టుంది సార్ సమాజంలో? అది పరిస్థితి. డివిజన్ బెంచ్కి వెళ్ళబోతున్నారు మీ న్యాయ సహాయం కోసం, తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతున్నారు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? మీరు డివిజన్ బెంచ్కి వెళ్తే నిరుద్యోగులకు గొంతుకు రాజకీయాలు చేయకూడదు. ఏ పార్టీ అయినా, నేను కోరుకునేది అదే సార్, ఏ పార్టీ అయినా విద్యార్థులతోనూ రాజకీయాలు చేయకూడదు. ఇప్పుడు కాదు సార్, నెక్స్ట్ సార్ వచ్చిన నెక్స్ట్ సార్ వచ్చిన 563 మందికే వస్తాయి సార్, అంతకన్నా ఎక్కువ రాదు సార్. ఎప్పుడు కూడా ఇంతమంది రాసినా కూడా 563 మందికే వస్తాయి. పోయినసారి యూపీఎస్సీలో 11 లక్షల మంది రాశారు, 1100 మందిని మాత్రం తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఖాళీ కాదు సార్. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఎలిగేషన్స్ పెట్టారు కదా, ఈ ఎలిగేషన్స్ ఇట్లే నడుస్తూ ఉంటుంది సార్. దీనిలో రాజకీయం చొంపకూడదు, అదే బాధాకరమైన విషయం. రాజకీయాలు లేకపోతే సాఫీగా జరిగిపోద్దని మేము అనుకుంటున్నాం. జాబ్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు రీకౌంట్ చేయాలి అని చెప్పేసి ఇటువంటి మార్గదర్శకాలు బయటకు వస్తే వీళ్ళు కూడా మానసికంగా చాలా కృంగిపోయే అవకాశం ఉంటుంది. అది 100% సార్. అలాంటి సిచ్యువేషన్ జరగకూడదని మేము కోరుకుంటున్నాం సార్. అసలు ఈ రాజకీయాలు దీనిలోకి రాకూడదు అనేది మా మెయిన్ టార్గెట్ సార్. అది ఆ విధంగా ఉంటే పిల్లలు ఎప్పటికైనా కూడా 563 మంది జైన్ కావాల్సిందే సార్. ఇప్పుడు కాదు, ఇంకా 2 సార్లు పెట్టినా 3 సార్లు పెట్టినా 563 మంది కన్నా ఎక్కువ రారు సార్. అది తోటి నిరుద్యోగులకు కావచ్చు, ఇతర పార్టీ ఉద్యోగులు. ఇప్పుడు నేను సార్ ఇందాక చెప్పాను, 563లో 564 నెంబర్ ఎంత బాధపడి ఉంటాడు సార్. అతను కాంపిటేటివ్ ఎగ్జామ్ క్యాండిడేట్ కాదంటానా సార్? ఖచ్చితంగా అవుతారు. దానిలో కొంత అదృష్టం అనేది కూడా ఉంటుంది సార్. అందుగురించి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నిరుత్సాహపడకుండా నెక్స్ట్ కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు ప్రిపేర్ అవుతూ ఉండాలి సార్. అట్లా నేను అనేది.